విజయనగరం జిల్లా రాజాంలో సమత సైనిక్ దళ్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జిల్లా మాజీ అధ్యక్షులు పాండ్రంగి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బలహీన వర్గాలకు సంబంధించిన 27 పథకాలను ఎత్తివేసిన ప్రభుత్వాన్ని రద్దు చేయడంలో సమత సైనిక్ దళ్ తీవ్రంగా కృషి చేసిందని, అదేవిధంగా విదేశీ విద్య పేరును జగన్ పేరుగా పెట్టడంలో దళితులంతా మూకుమ్మడిగా గత ప్రభుత్వాన్ని ఓడించారని, అయితే ఇప్పటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దళితులకు అండగా ఉంటుందని తెలిపారు. నా పేరు పక్ష బుద్ధుడు. నేను టీచర్గా 38 ఏళ్ళు పనిచేసి 2020 సంవత్సరం రిటైర్ అయిన తర్వాత అంబేద్కర్ ఇచ్చినటువంటి పిలుపుని ఇప్పుడు చాలామంది తమ్ముళ్ళు పాటలు పాడారు, చాలా చక్కగా పాటలు పాడారు. నేనైతే ఈ గ్రామాలు తిరగడం అలవాటు మీకు అందరికీ తెలుసు. పేదల సొసైటీ అన్నటువంటి అంబేద్కర్ ఇచ్చిన నినాదాన్ని పుచ్చుకొని నేను ఏ గ్రామంలో మీ గ్రామంలో పనిచేస్తే మాత్రం తెలుస్తుంది. నేను చెప్పనవసరం లేదు, నాకు వచ్చిన నేపథ్యం. నేను ఏదైనా గ్రామంలో పనిచేస్తే ఫస్ట్ నేను బడిలో సంతకం చేసి మాలపేట, రెల్లిపేట, మాదిపేట, మీరు నమ్మండి నమ్మకండి. నేను ఏ ఊళ్ళోనైనా ఇలా వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ నమస్కరిస్తే నాకు 10 నిమిషాలు టైం ఇవ్వాలి సార్, లేకపోతే ఇంటర్వ్యూలలో మధ్యాహ్నం పూటలో ఆ పేటలలో నాకు అలవాటు. అప్పటి నుంచి చివరి వరకు నాకు ట్రాన్స్ఫర్ అయినంత వరకు దళితుల మీద ఎటువంటి అగాయిత్యాలు జరిగినాయి, భౌతికంగా ఉన్నాయి లేదా ఒక మాట ద్వారా అనేది ఖచ్చితంగా మనం నిలబడతాం. అంబేద్కర్ కోరుకుంటున్నది కూడా అదే. ఓ విద్యావంతులారా, ఉద్యోగులారా, నేను మీకు రిజర్వేషన్లు కల్పించాను, మీకు ఉద్యోగాలు వచ్చాయి, మీ ఉద్యోగం చేసుకుంటూ నిర్వర్తించుకుంటూ మన గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఒక ఎస్సీ వాళ్ళే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ 100కి 85%, 90%గా ఉన్నటువంటి జనాల దగ్గరికి మనం వెళ్ళకపోయినట్లయితే నేను ఎన్ని పాఠాలు చెప్పినా, ఎన్ని బుద్ధులు నేర్పినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని మాట్లాడినా జాతి మేలు జరగదు. అందుకని ఇక రాజకీయాల్లో చాలామంది అంటారు, నేను 10 గ్రామాలు వెళ్తాను, మన వాళ్ళు ఏదైనా మాట్లాడతాం, మనసులో మాట చెప్పండి నష్టం, మీరు రాజకీయాలు మాట్లాడుతుంది, మీరు ఏదైనా చెప్పలేదు చెప్పండి, లేకపోతే తెలియపడానికి. ఈ మన విజయనగరం కదా, ఆ ఇలా మళ్ళీ సాయంత్రం మనం ఏంటంటే మిత్రులను చెప్పవలసింది ఏంటంటే, ఇప్పుడు మిత్రులు చెప్తున్నారు బైబిల్ కంటే, పురాణం కంటే, భగవద్గీత కంటే రాజ్యాంగం మనకు అత్యంత విలువైనటువంటిది, ఆధారమైనది. నేను బైబిల్ తీస్తే మాత్రం కూడా ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ కట్టడు. త్రికరణ శుద్ధిగా ఏదైతే నా మనసులో ఉన్నానో అదే మాట్లాడాలి, ఏదైతే మాట్లాడానో అదే చాటుగా చేయాలి. అది త్రికరణ శుద్ధి. ఎక్కడ నేను వచ్చేదో మాట చెప్పి అక్కడ ఇంకొకరి దగ్గర భాగస్వామి అయ్యి లేకపోతే ఆడేదో నా అవసరం కోసం వాడికి ఆల్రెడీ కూర్చోలేదు, నేను అభ్యర్థించడం కాదు, నేను సొంత సైనికుడు కాదు. అలాగే మాకేదో పట్టుకొని ముందు మీద వెళ్ళి జరిగినటువంటి పరిస్థితి కాదు. అంబేద్కర్
ఆయన ఆశయాలు, ఆయన అడుగుజాడలు నడవండి. మన జాతిని అడగాలిపోయినటువంటి జాతి, బిక్కు బిక్కు మంటున్నటువంటి జాతి. నేను ఒక నిమిషం మాట్లాడుతూ చేస్తాను. 4వ తారీఖున కౌంటింగ్ నుంచి విజయనగరం వచ్చిన కానీ అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని మనం చదవాలా, అంబేద్కర్ని చదవాలా, పూలేని చదవాలా, బుద్ధుడిని చదవాలా. మీరు చాలా ఇవ్వండి ఎక్కడ ఉండే వాళ్ళు అనుకోండి. దయచేసి ఇది చాలా చెడ్డ పేరు వస్తుంది. కొంతమంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు కూడా. ఒకటి. రెండోది, జాతి గౌరవం కోల్పోయినటువంటి గౌరవం రావాలంటే మనం గౌరవంగా బతకాలి. ఇప్పటికీ కూడా మన గ్రామాల్లో మిగతా వాళ్ళ కంటే, మిగతా వర్ణాల కంటే మనం కొన్ని విషయాలు చీప్గా బిహేవ్ చేస్తాం. వాళ్ళ ఫంక్షన్లు అంతా పిలవకపోయినా మనం వెళ్ళడం, మిగిలిపోయినటువంటి దాన్ని మనకు ఉన్నటువంటి ఆహార పాత్ర తీసుకెళ్ళిపోవడం. అలాగే ఊళ్ళో ఉన్నటువంటి వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యసనాల్లో 10 ఎకరాలు 20 ఎకరాలు ఉండేవాడు కన్సెషన్గా ఉంటాడు. రోజు పూజ చేసుకునేవాడు రోజు 400 రూపాయలు పెట్టి తాగేస్తాడు. మనకి ఎలా వస్తుంది రోజు చెప్పండి. దయచేసి మనకుండే అవలక్షణాన్ని మనం దూరం చేసుకోవాలా. ఏ పనుల వల్ల మనకి అగౌరవం వస్తుందో ఆయా పనులను మనం విడిచిపెట్టాలి. దయచేసి గౌరవ సభ్యులు మీ గ్రామాల్లో ఇది పాటిస్తే మనం గౌరవంగా బతుకోవాలి. సంపాదన లేకపోయినా కూలీ నాలి చేసి ఈరోజు బ్రతకగలిగే స్తోమత మనందరికీ ఉంది. దయచేసి అది గమనంలోకి తీసుకోండి. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది రాజ్యాధికారం గురించి మాట్లాడారు. రాజ్యాధికారం గురించి మాట్లాడేటప్పుడు ఒక భావజాలం మీద రాజ్యాధికారం ఇస్తారు. మనకుండే భావజాలం ఏంటంటే, 1924లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారం కోసం ఈ సమతా సైనికులు అనే సంస్థను స్థాపించారు. ఇది స్థాపించిన తర్వాత 1925లో ఆర్ఎస్ఎస్ స్థాపించబడింది. దాని లక్ష్యం రాజ్యాధికారమే. దానికి ఒక ఐడియాలజీ ఉంది, దీనికి ఒక ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఇండియన్ హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బుద్ధిజం అండ్ హిందూయిజం. వాళ్ళ హిందూయిజాన్ని ఫోర్ ఫ్రంట్లో పెట్టి వాళ్ళ నాళ్ళు ఆ ఆర్ఎస్ఎస్ అనే సంఘం ద్వారా ఒక 100 సంఘాలు స్థాపించారు. బజరంగ దళ కానీ, త్వరగా దాన్ని ఏమంటారు, బోర్డు ఉన్నాయి, మరి గుర్తురావట్లేదు. ఒక 100 సంఘాలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్, 100 సంఘాలు. ఈ 100 సంఘాల వాళ్ళ లక్ష్యం ఏంటి? ఆ హిందూయిజాన్ని ఫోర్ ఫ్రంట్లో తీసుకెళ్ళి ఆ హిందూయిజం పేరు మీదుగా ఈ జాతిని ఐక్యం చేసి ఫైనల్గా వాళ్ళు ఈ దేశాన్ని తమ గుర్తులో పెట్టుకున్న తర్వాత హిందూయిజాన్ని పక్కన పెట్టి బ్రాహ్మణవాదాన్ని అమలుపరచాలి. హిందూయిజాన్ని రక్షిస్తున్నాడు కదా మోడీ, జై శ్రీరామ్ పరమాత్మ. కానీ దాని ద్వారా అంత లక్ష్యం ఏంటి? బ్రాహ్మణిజాన్ని ఈ దేశంలో పునరుద్ధరించాలి. ఏంటి బ్రాహ్మణిజం? వర్ణాన్ని పునరుద్ధరించాలి. ఏంటి వర్ణము? మా బాపన వారేమో చక్కగా చదువుకోవాలి, చదువు చెప్పాలి, అలాగే రాజు పరిపాలించాలి, మిగతా వాళ్ళతో వాళ్ళకి సేవ చేయాలి, అంటున్నారు. వారిని ఊరికి దూరంగా ఉంటారు. ఇదే ఆ వ్యవస్థనే వాళ్ళు పునరుద్ధరించడానికి అడుగు పెట్టారు. వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ ఐడియాలజీ ముందు పెట్టారు. జై శ్రీరామ్ అంటున్నారు, హిందూయిజం వచ్చేలా అంటారు. 100 ఏళ్ళుగా అది పట్టుకొని వేలాడారు. ఈ రోజు దేశాన్ని హస్తగతం చేసుకుంటారు. మరి ఆర్ఎస్ఎస్ కంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సంఘం పెట్టారు. ఈ సంఘం పెట్టేటప్పుడే హెచ్చరిక చేశాడు. ఈ దేశంలో ఒకే ఒక వర్గ పోరాటం ఉంది. మిగతాది ఏది కాదు. అది హిందూయిజానికి బుద్ధిజానికి జరిగినటువంటి వర్గ పోరాటమే. ఆ వర్గ పోరాటంలో బౌద్ధులుగా ఉంటే మనం ఓడిపోయాం. తిరిగి మనం మన ఇజాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి మన ఇజాన్ని బ్రతికించుకోవడం ద్వారానే ఈ దేశంలో రాజ్యాధికారాన్ని మనం స్థాపించుకున్నామని చాలా స్పష్టంగా చెప్పాడు. మరి మన ఐడియాలజీ ఏది?